హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. నేనిప్పుడు పుష్పగిరిలో ఉన్నాను. కడప నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి ఇది. ఇక్కడ శివుడు, విష్ణువు ఇద్దరూ కొలువై ఉన్నారు. ఈరోజు మాఘ పౌర్ణిమ. మేము ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చాము. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 100 సంవత్సరాల క్రితం వరకు ఈ పుష్పగిరి చుట్టూ దాదాపు 100 శివాలయాలు ఉండేవి, కానీ అవి శిథిలం అయ్యాయి. 100 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేవారు. ఈ శివాలయాలన్నీ కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ ప్రదక్షిణలు కూడా ఆగిపోయాయని చెప్తారు. ఇక్కడ మళ్ళీ ఈ సంవత్సరం నుంచి, అంటే 2024వ సంవత్సరం నుంచి పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరులు శ్రీ విద్యాశంకర భారతి స్వామి రాకతో మళ్ళీ ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభమైంది. ఈ గుడికి తూర్పు వైపు కొండ ఉంది, అదే పుష్పగిరి. గుడికి పడమర వైపు పెన్నా నది ఉంది. అవతల పుష్పగిరి గ్రామం ఉంది. ఇదే ఇక్కడ కనిపించేదే గిరి. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణే చెయ్యాలి. ఇక్కడ ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే, ఈ పుష్పగిరి మీద బ్రహ్మ, శివుడు, విష్ణువు ముగ్గురు కూడా పాదం మోపారు అని అంటారు. అందువల్ల ఈ ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులను ముగ్గురిని కూడా ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది అని అంటారు. త్రిమూర్తుల పాదాలను దర్శించుకున్నట్టు అవుతుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది ధ్వజస్తంభం. ఇక్కడ కనిపిస్తున్న గోపురం పడమర నుంచి తూర్పు వైపునకు గుడి లోపలికి వచ్చే ద్వారం ఇది. ఇప్పుడు మనము ఈ ధ్వజస్తంభం నుంచి తూర్పు వైపునకు తిరిగి ఆలయం లోపలికి ప్రవేశించాలి. స్వీటీ లోపలికి వెళ్తోంది. ఇప్పుడు అమ్మ, అక్క, డాలీ కూడా వెళ్తున్నారు, పాప కూడా. ఇక్కడ చెన్నకేశవ స్వామి మరియు సంతాన మల్లేశ్వర స్వామి ఉన్నారు, ఇద్దరు కూడా. అంటే శివుడు, విష్ణువు అన్నమాట. ఇదే ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. ఎదురుగా చెన్నకేశవ స్వామి 9 అడుగుల మూల విరాట్టు విగ్రహం ఉంది. ఇదే 9 అడుగుల విష్ణువు చెన్నకేశవ రూపంలో ఉన్న విగ్రహం. ఈ పక్కనే సంతాన మల్లేశ్వర స్వామి, అంటే శివుడు ఆలయం కూడా ఉంది. ప్రధాన గుడికి ఉత్తరం వైపున ఒక మండపం ఉంది. అక్కడే కూర్చుని మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంతో ప్రసిద్ధి చెందిన మొదటి క్షేత్రం అయితే, ఈ పుష్పగిరి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన రెండవ క్షేత్రం అవుతుంది. ఈ ప్రదక్షిణ మొదటి నుంచి చివరి దాకా అంతా చూపించాను, చూడండి. ఉత్తరం దిశగా నడవడం మొదలుపెట్టి మళ్ళీ చివరికి దక్షిణం నుంచి గుడి దగ్గరికి వస్తాము. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము మేము నడవడము. ఇక్కడ ఒక సన్యాసిని ఏదో ఉపదేశం ఇస్తున్నారు. చేరాలి అనేసి కోరుకుంటూ ఉన్నాము. మనం చేసేటువంటి సాధనలో శారీరకమైన, మానసికమైన, బుద్ధిపరమైనటువంటి సాధనలన్నీ చేస్తున్నప్పుడు ఈ స్థాయిల్లో మనకి శుద్ధత అన్నటువంటిది కలిగి, పవిత్రత కలిగి, మన ఇంద్రియాలు, మనస్సు అన్నటువంటిది ఈ ప్రదక్షిణ అన్నటువంటిది చేయటము గమనించినట్లయితే మనము పూజా కార్యక్రమంలో ఆత్మ ప్రదక్షిణ నమస్కారము అన్నటువంటిది చేస్తూ ఉంటాం. ఆమె ఎవరో నాకు తెలియదు. ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తున్నాము. అక్క వాళ్ళు ముందు వెళ్తున్నారు, ఇంకా నేను కూడా వెళ్తున్నాను. చూడండి, ఇది అంతా కొండే. ఇక్కడ ఇప్పుడు సూర్యోదయం అవుతోంది. ఓయ్ అన్వి, నడుస్తున్నావా? గిరి ప్రదక్షిణ చేస్తున్నావా? హాయ్. హాయ్. ఇక్కడ రోడ్డుకి పడమర వైపు ఒక గుడి ఉంది, చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఈ గుడి పేరేంటో తెలియదు.
వెళ్తున్నాము దర్శించుకోవడానికి. ఇలా స్టెప్స్ దిగి కిందకెళ్ళాలి. నది ఒడ్డున ఉన్న గుడి ఇది. ఇది శివాలయం. ఇక్కడ లోపలున్నది శివుడు. ఈ గిరి చుట్టూ చాలా శివాలయాలు ఉండేవి అని చెప్తారు కదా, వాటిల్లో ఇది ఒకటి అనుకుంటా. ఈ గుడి కూడా అంతే, రోడ్డు మీద నుంచి వస్తే వెనక నుంచి వచ్చినట్టు ఉంటుంది. నదీ ద్వారం నుంచి వచ్చినట్లయితే ఇది ముందరి నుంచి వచ్చినట్లుంటుంది. చాలా ఆలయాలు నదీ తీరాన నిర్మించారు. ఇంకా ఇక్కడ ముందుకొస్తే అక్కడ ఒక పుట్ట ఉంది. నాగదేవతలు కూడా ఉన్నారు, నాగ ప్రతిమలు. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డుపైకి వచ్చేసాము. పుష్పాచలంలో శివరాత్రి సంబరాలు, తొలి మహాశివరాత్రి సంబరాలు 2024లో స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం, నడిగట్టు దేవాలయం. ఈ కొండపైన కూడా ఏదో ఉన్నట్టుంది. 740 మీటర్ల దూరంలో. మేమైతే కొండపైకి వెళ్ళలేదు, కానీ ఇంకా ఇదే దారిలో ముందుకు నడుస్తున్నాము. చెప్పులు లేకుండా నడవడం వల్ల రోడ్డు మీద ఉన్న రాళ్ళు పాదాలకి బాగా గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు సమయం 7:30 అవుతుంది. 6కి అలా వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. కడపకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పగిరి ఇది. ఇక్కడ కనిపించే చెట్టు రాఖీలాగా ఉండే పువ్వు ఉన్న తీగ. ఇది రాఖీ చెట్టు. చూస్తుంటే బాగా ఉంది, అందుకే దీన్ని కూడా చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి. ఎండ వస్తుంది, అందుకే తల మీద చున్నీ వేసుకున్నాను. ఇక్కడ ఏదో ఒక గుడి ఉన్నట్టుంది. కాలభైరవ గుడి అంట ఇది. ఇక్కడ చెట్టు కింద వచ్చి వెళ్ళే వాళ్ళ కోసం ఏదో ప్రసాదం ఇస్తున్నారు. దారి పొడవునా కూడా వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. చూడండి, ఇదే కాలభైరవ గుడి. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేస్తున్నాము. 2 నంబర్ కనిపిస్తుంది కదా, 2 కిలోమీటర్లు నడిచాము. ఇప్పుడు రోడ్డు అయితే చాలా బాగాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు చెప్పులు లేకుండా నడవడం అలవాటు లేదు కదా, అందులోనూ ఈ తార్ రోడ్డు పైన అన్ని రాళ్ళే ఉన్నాయి. కాళ్ళకి బాగా గుచ్చుకుంటున్నాయి. సాక్సులు తెచ్చుకుని ఉంటే బాగుండేది. కార్లో తిరుగుదాం అనుకున్నాము, అందుకే తీసుకురాలేదు. ఇప్పుడైతే ఎంత దూరం నడిస్తే అంత దూరం నడవాలనుకుంటున్నాము. రోడ్డు బాగుంటే పూర్తిగా నడిచేయచ్చు. చూద్దాం ఎంతవరకు నడుస్తామనేది. ఇక్కడికి వచ్చేసరికి మట్టి రోడ్డు. ఒక 2.5 కిలోమీటర్ తర్వాత తారు రోడ్డు, తర్వాత మట్టి రోడ్డు మొదలవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు పర్పుల్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉన్న రాళ్ళు మెత్తని రాళ్ళు అనుకుంటా. అవి బాగా పగిలిపోయాయి, పొడి పొడిలాగా పర్పుల్ కలర్లో కనిపిస్తున్నాయి. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ ప్రాంతంలో ఇలాంటి కలర్ రాళ్ళు కలిగి ఉన్నందుకు. చూస్తుంటే బీట్రూట్ గడ్డ పగిలినట్టు అనిపిస్తోంది. నన్ను చూడండి, బాగా చెమటలు పట్టేస్తున్నాయి. అక్కడున్న తారు రోడ్డు కంటే ఈ మట్టి రోడ్డే కొంచెం మేలుగా ఉంది. నున్నటి మట్టి ఉన్న దగ్గర అయితే ఈజీగా నడిచేయచ్చు. ఇక్కడ కూడా రాళ్ళు ఉంటే మాత్రం నడవలేకపోతున్నాము, సన్నటి రాళ్ళు. చూడండి, ఈ దారిలో సన్న రాళ్ళు ఉన్నాయి, ఇవే ఇబ్బందిగా ఉన్నాయి. ఇక్కడ ఏదో స్వచ్ఛంద సేవా సంస్థ వారు అందరికీ వచ్చి వెళ్ళే వాళ్లకు మజ్జిగ ప్యాకెట్లు, వాటరు ఇస్తున్నారు. శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కడప వాళ్ళంట. 6 కిలోమీటర్లు పైన వచ్చాము ఇప్పుడు.
ఈ కొండ మీద వజ్రాలు ఉన్నాయంట. ఈ మధ్య చాలామంది వచ్చి వజ్రాలను వెతకడం ప్రారంభించారంట. నిజంగా ఎవరికైనా వజ్రాలు దొరికాయా లేకపోతే లేదా అనేది ఇంకా తెలియదు. అయితే చాలామంది రోజుల తరబడి ఇక్కడ తవ్వకాలు జరుపుతూ శ్రమిస్తూ కొన్ని రాళ్లనైతే సేకరించి పెట్టుకుంటున్నారు. అవి వజ్రాలా కాదా అనేది తర్వాత తెలియాలి. ఇక్కడ దారి పక్కన దోసకాయ పంట ఇది. అక్కడ దోసకాయలన్నీ కోసి పెడుతున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా దోసకాయలు పండిస్తారనుకుంటా. చూడండి, దూరంగా అక్కడ పాలకొండలు కనిపిస్తున్నాయి. ఇవి తిరుపతి వరకు ఉంటాయి. తిరుపతిలో శేషాచలం కొండలు అంటారు. ఈ గుట్ట చివరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇది తిరుక్కొని మళ్ళీ అటువైపుకి రావాలి. ఇప్పటికి సగం దూరం పైనే నడిచాము, ఇంకా సగం దూరం నడవాలి. గిరి ప్రదక్షిణ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది అరుణాచలం. మన ఆంధ్రప్రదేశ్లో సింహాచలంలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పుడైతే విజయవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ కూడా మొదలైంది. పుష్పగిరి ప్రదక్షిణ అనేది ప్రాచీనమైనదే, కానీ కొన్నాళ్ళు ఇది కనుమరుగైపోయింది. మళ్ళీ ఇటీవల మొదలైంది. ఇక్కడ రోడ్డు మార్గం ఇంకా అభివృద్ధి పరిస్తే బాగుంటుంది. అక్కడ ఆరెంజ్ కలర్ డ్రెస్లో కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు కదా. ఈ కమలా పండించారు. ఇక్కడ వీళ్ళు సేవ చేయడానికి వచ్చారు. దారిలో అక్కడక్కడ వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఇక్కడైతే కమలా పండ్లు ఇచ్చారు. కాళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి. 8 కిలోమీటర్స్ దాకా వచ్చాము ఇప్పుడు. ఇది గురివింద చెట్టు. గురివింద గింజల్ని చూసే ఉంటారు కదా, ఎరుపు నలుపు రంగులో ఉంటాయి. సగం ఎరుపు సగం నలుపు కలిగి ఉంటాయి. ఈ గురివింద కాయల్ని పౌర్ణమి రోజే కోయాలి అని ఎవరో అంటున్నారు. ఇక్కడ పూర్వకాలంలో బంగారాన్ని తూకం వేయడానికి ఈ గురివింద గింజల్ని ఉపయోగించేవారంట. ఇప్పుడైతే గ్రాముల్లో తూకం వేస్తున్నారు. ఈ గురివింద గింజలు లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి అని చెప్తారు. వీటిని ఎన్నో పూజల్లో ఉపయోగిస్తారు. పూజ గదిలో వీటిని ఉంచినట్లయితే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. ఆయుర్వేదంలో కూడా ఈ గురివింద గింజల యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఈ చెట్టు ఆకుల్ని కొబ్బరి నూనెలో మరిగించి తలకి రాసుకున్నట్లయితే పేనుకొరుకుడు మాయమవుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. 8 కిలోమీటర్లు నడిచాము ఇప్పటికి. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. 8 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ మళ్ళీ రోడ్డు మొదలవుతుంది. ఇక్కడ మామిడి చెట్లు, చెరుకు రసం తీసే షాపు ఇవన్నీ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా. ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది. ఇంకా 2.5 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి గుడి దగ్గరికి. ఇక్కడ చెరుకు రసం తాగడానికి కూర్చున్నాము. ఇక్కడ చూడండి, వెనుక మామిడి చెట్లు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అక్క నేను కూర్చున్నాము. స్వీటీ చెరుకు రసం తీసుకొస్తోంది. డాలీ కొద్ది దూరం నడిచాక వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత అమ్మ డాలీ ఇద్దరు కారులోనే ప్రదక్షిణ చేశారు. ఇక్కడ చాలా చల్లగా ఉంది. మామిడి చెట్లు చాలా గుబురుగా పెరిగాయి, చాలా ఎత్తుగా కూడా పెరిగాయి. మంచి నీడ అయితే ఉంది. చిక్కగా ఉన్నాయి చూడండి మామిడి చెట్టు కొమ్మలు. చాలా హాయిగా అనిపిస్తోంది ఇక్కడికి వచ్చేసరికి. ఇప్పుడు ఇక్కడున్న శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. ఈ పుష్పగిరిలో ఇంతకుముందు 100 శివాలయాలు ఉండేవంట. అయితే ఇప్పుడు అన్నీ లేవు. దీన్ని బట్టి చూస్తే మనము ఎన్ని శివాలయాలను కోల్పోయామో కదా. మన ఆధ్యాత్మిక సంపదనంతా విదేశీయులు కొల్లగొట్టారు, ధ్వంసం చేశారు. ఇదే ఇక్కడ శివాలయం. లోపల కొంచెం చీకటిగా ఉంది, అందుకే స్పష్టంగా కనిపించడం లేదు. శివలింగం అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్రకృతి అయితే చాలా బాగుంది. ఇంతవరకు మేము ఎండలో నడిచిన దానికి ఇక్కడికి పూర్తిగా డిఫరెంట్గా ఉంది. దారి అంతా అయితే ఎండ, వేడి, రాళ్ళు, మట్టి, ఎక్కడా చెట్లు లేవు. ఇక్కడైతే పచ్చని చెట్లు, చల్లటి నీడ, హాయిగా ఉంది.
మళ్ళీ మేము నడవడం స్టార్ట్ చేశాము. నన్ను చూడండి ఎంత దయనీయంగా ఉందో నా పరిస్థితి. నడక కూడా పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి, కాలుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడు సమయం 11:30 అయింది. ఎండ బాగా వచ్చేసింది. రోడ్డు పక్కన గడ్డి మీద నడుద్దామంటే గడ్డి కూడా లేదు. 9 కిలోమీటర్లు, 9వ కిలోమీటర్ బోర్డు ఇది. ఇప్పటికీ ఎండ ఎక్కువైపోయింది. కాళ్ళు కాలిపోతున్నాయి, కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. చూడండి, ఈ గుట్ట చుట్టూ తిరిగి వస్తున్నాము. ఇక్కడ రోడ్డు వెంబడి కాలువ కూడా ఉంది, నది కాలువ. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, ఆ గోపురం దగ్గరే గుడి. ఇంకా దగ్గరికి వచ్చేసాము. ఎండ బాగా ఎక్కువైంది, నడవలేకపోతున్నా, కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి. ఎండ బాగా ఎక్కువైంది, కాళ్ళు బొబ్బలు వచ్చేసాయి, నడవలేకపోతున్నా. బాగా గుచ్చుకుంటున్నాయి, కాలుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి కూడా. అయినా సరే ఇంకా కొద్ది దూరం ఉంది, ఒక 1/2 కిలోమీటర్ నడిచేయాలి. ఏమైనా పర్వాలేదు. ఇదిగోండి అక్కడే గుడి. నా వల్ల కావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. గుడి దగ్గరికి వచ్చేసింది, చూడండి. గుడి దగ్గరికి వచ్చేసాను. నడవలేకపోతున్నా, అయినా కూడా నడుస్తున్నా. కాళ్ళు కాలిపోతున్నాయి, బొబ్బలు వచ్చేసాయి. అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నా. గుడి దగ్గరికి వచ్చేసాను ఎలాగోలా. ఇంకా కొద్ది దూరమే నడవాలి. చూడండి, గుడి దగ్గరికి వచ్చేసాను. అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నా, అయినా సరే పట్టుదలగా నడుస్తున్నాను. ఇక్కడ రోడ్డు వెంబడి మజ్జిగ ప్యాకెట్లు ఇస్తూ వెళ్తున్నారు. వాళ్ళు నా పరిస్థితి చూసి మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. గుడి దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ చెట్టు కింద హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారు. డీహైడ్రేషన్ అయిన వాళ్ళకి, ఇంకా పెయిన్స్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్, ఇవి మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మేము గుడి లోపలికి వచ్చాము. మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఇక్కడ గుడి లోపలే భోజనాలు పెడుతున్నారు. భోంచేసి బయలుదేరేసాము. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియో చూడండి.